హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనోహరి ఇంటికి రావడంతో మను దగ్గరికి వెళ్ళి మను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావే, నన్ను చంపింది సరిపోదు అన్నట్టుగా ఇప్పుడు మిస్సమ్మ మీదకి కూడా చంపే ప్రయత్నం చేస్తున్నావా? మిస్సమ్మకి ఏమైనా జరిగిందో నేను అస్సలు ఊరుకోను. మిస్సమ్మ నా చెల్లెలే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు మను అంటుంది, ఏంటి దాన్ని ఏదో చేయడానికి నేను వచ్చినట్టు నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావు? దానిని చంపితే నీకేంటి? నిన్ను చంపాను, నువ్వు నన్ను ప్రశ్నించు అను పడతాను, అంతేకాని అదేమైనా నీ అక్క నీ చెల్లెలా తెగ ఫీల్ అయిపోతున్నావు? ఓ, అమర్ని పెళ్లి చేసుకుందని చెప్పి నీ చెల్లెలాగా ఫీల్ అయిపోతున్నావా? అంత ఫీల్ అయిపోకు. నువ్వు అనాథగా పుట్టావు, అనాథగానే చచ్చావు, అనాథగానే మిగిలిపోయావు. నీకంటూ ఎవ్వరూ లేరు అని చెబుతూ ఉంటుంది. చాలా బాధపడుతూ ఉంటుంది. పక్క నుంచి గుప్తా కూడా ఈ మాటలన్నీ వింటూనే ఉంటాడు. అది మిస్ అయిపోయిందని చెప్పి తెగ సంబరపడిపోతున్నట్టున్నావు. ఇక నుంచి దానిని చంపడానికి వాళ్ళ మీద వీళ్ళ మీద నేను ఆధారపడను, నేనే స్వయంగా రంగంలోకి దిగుతున్నానే అని మను చెబుతూ ఉంటుంది. ఆ మిస్సమ్మ చావు పేరు ఈ మనోహరి. స్వయంగా నేనే దాన్ని చంపేస్తాను. ఏం చేసుకుంటావో చేసుకో, నీకు ధైర్యం ఉంటే ఆపుతావో ఏం చేస్తావో చూడు, ఇదైతే ఫిక్స్ అని చెప్తూ ఉంటుంది. చాలా భయపడుతూ ఉంటుంది. ఇక నుంచి అమర్ని నా సొంతం చేసుకుంటాను, సుఖంగా ఉన్న సంతోషంలో ఉన్న నీ కుటుంబాన్ని నేను కష్టాల్లోకి నెట్టబోతున్నాను. ఈసారి నేను అమర్ని పెళ్లి చేసుకుంటానని అడగను, స్వయంగా మీ వాళ్ళే వచ్చి అమర్ని పెళ్లి చేసుకోమని నన్ను అడుక్కునేలాగా చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి వార్నింగ్ ఇచ్చి మరీ మను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా భయపడుతూ ఉంటుంది. అక్కడ సదాశివం ఆలోచిస్తూ అలా ఉంటాడు. నిర్మల వచ్చి, ఏమండి ఏమండి ఏంటి పాలు తాగలేదు, ట్యాబ్లెట్లు వేసుకోలేదు, ఏంటి అంతలా ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. నువ్వెప్పుడు వచ్చావు అని సదాశివం అడగటంతో, ఇది మరీ బాగుంది, నేను వచ్చింది కూడా పట్టించుకోలేదా, అసలు ఏమిటండి అంతలా ఏం ఆలోచిస్తున్నారు అని అడగటంతో, ఏమోనే ఏంటో అంతా బాగా చాలా ఇదిగా అనిపిస్తోంది. ముందు కోడలు చనిపోవటం, తర్వాత అమర్ పిల్లలు ఒంటరి అయిపోవటం, మొన్న పిల్లలు కిడ్నాప్ అవ్వటం, అమర్కి కాపాడటానికి వెళ్ళి ఇలాగా బుల్లెట్ తగలటం, మిస్సమ్మ మీద ఇప్పుడు యాక్సిడెంట్ జరగబోవటం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకదాని తర్వాత ఒకటి ఏంటో ఏదో భయంగా అనిపిస్తోంది, ఏదో జరుగుతోంది అనిపిస్తోంది కీడుగా అని అనటంతో, అదేమి లేదులేండి అంతా బాగానే ఉంటుంది, అందరూ బాగానే ఉన్నారు కదా ఇప్పుడు అని అడుగుతూ ఉంటుంది. అంటే దేవుడు ఏదో సంకేతంని చూపిస్తున్నాడు అనిపిస్తోంది, హెచ్చరికగా మనం ఏది జరగకముందే జాగ్రత్త పడాలి అని అనటంతో, సరే ఇప్పుడు ఏం చేద్దామంటారు, స్వామీజీతో మాట్లాడదామా, స్వామీజీని ఇంటికి పిలిపిద్దాం అని నిర్మల అడుగుతూ ఉంటుంది. నేను ఇలా చెప్తుంటే నువ్వు అలా అనుకుంటున్నావా, స్వామీజీ ఎందుకు అని అడగటంతో, అవునండి పిలిపిద్దాము, మాట్లాడదాము, ఏదైనా పరిహారం ఉందేమో, దోష నివారణ చూద్దాము, మాట్లాడితే తెలుస్తుంది కదా, రేపు పిలిపిద్దాం అని అనటంతో సరే అని సదాశివం ఒప్పుకుంటాడు. రాథోడ్ న్యూస్ పేపర్ తీసుకొని అమర్కి ఇద్దామని గది దగ్గరికి వస్తాడు. డోర్ వేసి ఉండటంతో సార్ అని పిలుస్తూ ఉంటాడు, కానీ డోర్ తెరవడు. అలా డోర్ బయట నుంచొని పిలుస్తూ ఉంటాడు. ఇంతలో మిస్సమ్మ వచ్చి కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి రాథోడ్ ఇక్కడే నుంచుని పోయావే, ఆయనకి ఇవ్వలేదా పేపర్ అని అడగడంతో, సార్ తలుపు తీయట్లేదు మేడం అని చెబుతూ ఉంటాడు. తలుపు తీయకపోవటం ఏంటి అని డోర్ ఓపెన్ చేసి మిస్సమ్మ లోపలికి వెళ్తుంది. రాథోడ్ కూడా వెళ్తాడు. ఇద్దరు చూస్తూ ఉంటారు, కానీ అమర్ అక్కడ ఉండడు. గదంతా వెతకటంతో ఎక్కడ కనిపించడు. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు, చూద్దాం పద రాథోడ్ అని చెప్పి బయటకు వెళ్ళి చూస్తూ ఉంటారు. ఇక అక్కడ కారిడార్లో ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాడు అమర్. వీళ్ళిద్దరూ వెళ్ళి అలా చూస్తూ ఉంటుంది. అమర్ మాత్రం మాట్లాడకుండా అలానే బాగీని చూస్తూ ఉంటాడు. బాగీ కూడా అమర్ని చూసి అలా సైలెంట్గా మౌనంగా ఉండిపోతుంది. నిన్న జరిగిన విషయమే ఇద్దరికి గుర్తుకు వస్తూ ఉంటుంది. ముద్దు పెట్టిన
విషయమే అలా గుర్తుకు వచ్చి మౌనంగా ఉండిపోతారు. రాతోడు అనుకుంటారు, వీళ్ళిద్దరూ ఏంటి చూసిన వెంటనే అలా బుసలు కొడుతూ అరుచుకుంటూ ఉంటారు కదా, ఇలా సైలెంట్గా మౌనంగా ఉండిపోయారేంటి? ఓ, వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ మొదలైందేమో, నాకు సిగ్గేస్తుంది బాబు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు రాతోడు. ఇద్దరు అలా చూసుకుంటూ ఉండిపోతారు. సార్, పేపర్ సార్ అని చెప్పి ఇవ్వటంతో అక్కడ పెట్టు రాతోడ్ అని చెప్తూ ఉంటాడు. మిస్సమ్మ కూడా ఏమండి ఇదిగో కాఫీ అని ఇస్తూ ఉంటుంది. అక్కడ పెట్టు మిస్సమ్మ అని చెప్పడంతో ఇక అప్పుడు భయంగా అడుగుతూ ఉంటుంది మిస్సమ్మ, ఏమండి ఎందుకు ఇలాగా, ఇప్పుడు బాగాలేదు కదా హెల్త్, రెస్ట్ తీసుకోవచ్చు కదా, ఇలా హెవీ వర్కౌట్స్ ఎందుకు చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు రాతోడు అంటాడు, మిస్సమ్మ నీకు సార్ మీద ఉన్న ప్రేమతో కళ్ళు కనిపించట్లేదా ఏంటి? హెవీ వర్కౌట్స్ ఏమీ చేయట్లేదు సారు, జస్ట్ వార్మప్ ఎక్సర్సైజులు చేస్తున్నారు అంతే. అప్పుడు మిస్సమ్మ అంటుంది, అయినా సరే ఎందుకు అంత స్ట్రెయిన్ అవ్వటం, ఏమండి రెస్ట్ తీసుకోవచ్చు కదా, జాగ్రత్త కావాలి కదా అని చెబుతూ ఉంటుంది. నేనేమి హెవీ వర్కౌట్స్ చేయట్లేదు మిస్సమ్మ, జాగ్రత్తగానే చిన్న చిన్నవి చేస్తున్నాను. ఏమీ చేయకుండా అలా ఖాళీగా కూర్చుంటే ఏదోలాగా ఉంది, తగిలింది బుల్లెట్టే కదా, ఏమీ కాదు, ఇప్పుడు నాకు బాగానే ఉంది అని చెబుతూ ఉంటాడు. ఇంతలో వెనుక నుంచి మనోహరి వచ్చి, అలా చెప్పు, నీకు బాగానే ఉంది కదా, ఎందుకు? అయినా అమర్, నేను తెలిసిన డాక్టర్తో మాట్లాడాను, వర్కౌట్స్ గురించి చెప్పారు, చిన్న చిన్న హ్యాండ్ మూమెంట్స్ ఇస్తే తొందరగా తగ్గిపోతుందట అని చెబుతూ ఉంటుంది. అయినా ఈ మిస్ అమ్మకి ఏం తెలుసు, పప్పులో ఉప్పు ఎంత వేయాలి, కారం ఎంత వేయాలి అది మాత్రమే తెలుసు అని చెప్తూ ఉంటుంది. ఏం వర్కౌట్స్ అని అమర్ అడుగుతూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి చెప్తుంది, నేను చేసి చూపిస్తాను అమర్ అని చెప్పి అమర్ దగ్గరికి వెళ్ళి కావాలని అమర్ని టచ్ చేస్తూ ఆ హ్యాండ్ని ఈ హ్యాండ్ని అలా పట్టుకొని మూమెంట్స్ ఇప్పిస్తూ ఉంటుంది. అమర్తో ఎక్సర్సైజులు అలా అమర్ని పట్టుకొని చేయిస్తూ ఉంటుంది. బాగీకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. దూరం నుంచి చూసి, రాతోడ్ ఏం చేస్తుంది, అది చాలా ఓవర్ చేస్తుంది కదా అని చెప్పి పగతో రగిలిపోతూ ఉంటుంది. ఇక దూరం నుంచి అరు కూడా ఇదంతా చూస్తూ తెగ ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇకప్పుడు రాతోడు అంటాడు, మిస్సమ్మ నువ్వు ఇక్కడ కూర్చొని నన్ను నలిపేస్తాం కాదు, ముందు వెళ్ళి అక్కడ అమర్ సార్ దగ్గర నుంచో, ఆవిడ గారిని వెనక్కి తోసేసి నువ్వు రంగంలోకి దిగు, నువ్వు నా పక్కన కాదు అక్కడ సార్ పక్కన ఉండాలి, ఏం చేసినా నువ్వే చేయాలి సార్ని, వెళ్ళు మిస్సమ్మ అని చెప్పి తోసేస్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోహరి గారు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటుంది. నేనేం చేశాను అని మను అడగటంతో, సార్కి ఈ చెయ్యి కదా నొప్పి, నువ్వు ఈ చేత్తో ఎక్సర్సైజులు చేయిస్తున్నావు, అలా కాదు చేయించేది అని చెప్పి అమర్ దగ్గరికి వెళ్ళి మిస్ అమ్మ అమర్ చేయి పట్టుకొని దగ్గరుండి ఎక్సర్సైజులు చేయిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మను కుళ్ళుకుంటూ ఉంటుంది. ఎక్కడో కాలిన వాసన వస్తుంది అని చెప్పి రాతోడు అనుకుంటూ ఉంటాడు. ఇక అరు చూడలేక అటువైపు తిరిగి నుంచుంటూ ఉంటుంది. ఇక ఏమండి మీరు ఫ్రెష్ అవ్వండి, హాస్పిటల్కి వెళ్ళాలి కదా చెకప్కి అని అమర్ని పంపించేస్తుంది. ఇక మిస్ అమ్మ కూడా మను వైపు కోపంగా చూస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత అరు ఆలోచిస్తూ ఉంటుంది. అటు ఇటు తిరుగుతూ గుప్తా వచ్చి, ఏంటి గుప్తా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇంతసేపు కుంప తీసి నన్ను పైకి తీసుకువెళ్ళే ప్లాన్లు ఏమైనా చేస్తున్నారా ఏంటి అని అడుగుతూ ఉంటుంది. 2 రోజుల్లో నువ్వే వచ్చేస్తావు, నీ అంతట నువ్వే అని చెబుతూ ఉంటాడు. ఇంతలో కారులో ఒక ఆయన ఇంటికి వస్తారు. కారులో నుంచి ఒక స్వామీజీ దిగుతూ ఉంటారు. ఈయన ఎవరు, స్వామీజీయా, ఎందుకు వచ్చారు అని చెప్పి అక్కడ మను అనుకుంటుంది. అరు కూడా అనుకుంటూ ఉంటుంది. ఆ స్వామీజీ అలా లోపలికి వస్తూ లాన్లోనే చూస్తూ ఉంటారు. ఆయనకి అరు ఆత్మ అలా కనిపిస్తూ ఉంటుంది. అరుకి ఏమీ అర్థం కాదు. ఈయనేంటి నన్నే చూస్తున్నారు, నేను కనిపిస్తున్నానా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. స్వామీజీ అలానే అరుని చూస్తూ లోపలికి వెళ్తూ ఉంటాడు. సదాశివం నిర్మల ఇద్దరు లోపలికి పిలుస్తూ ఉంటారు స్వామీజీని. గుప్తాని అడుగుతూ ఉంటుంది అరు, ఆయన ఏంటి అలా చూస్తున్నారు, నేను కనిపిస్తున్నానే ఏంటి గుప్తా గారు అని అడుగుతూ ఉంటుంది. అవును నీవే కనిపిస్తున్నావు అని అనటంతో, నేను ఎలా కనిపిస్తున్నాను ఆయనకి అని అరు అడుగుతూ ఉంటుంది. ఆ ఘోర చెడు కోసం నిన్ను ఉపయోగిస్తున్నాడు, ఈయన మంచిని కోరుకునేవాడు అని చెప్పడంతో ఇక స్వామీజీ అరు గురించి ఏం చెప్తాడో రానున్న ఎపిసోడ్లో చూద్దాం.